ఇప్పుడు ఈ స్క్రీన్ మీద చూస్తున్నది నా పోర్ట్‌ఫోలియో ఇమేజ్. ఒకసారి గుర్తుపెట్టుకోండి. దీని గురించి లాస్ట్‌లో మాట్లాడదాం. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు కదా! పోర్ట్‌ఫోలియో ఏమైంది? ఎంత పడిపోయింది? నెక్స్ట్ ఏం చేస్తారని. ఫస్ట్ ఇవాళ ఏం చేద్దామంటే, లాస్ట్ వీక్ నేను ఏం ట్రేడింగ్ చేశాను? స్ట్రాటజీలు ఏం యూజ్ చేశాను? ఎంట్రీస్, ఎగ్జిట్స్ ఎలా ప్లాన్ చేసుకున్నాను? ఎంత సంపాదించాను? కంప్లీట్‌గా మాట్లాడదామండి. నేను మీకు ప్రామిస్ చేసినట్టే లాస్ట్ వీక్ చెప్పాను కదా! ప్రతి వారం నేను ఏం ట్రేడింగ్ చేశాను? ఎందుకు ట్రేడింగ్ చేస్తున్నాను? ఫర్దర్‌గా ఎలాంటి స్టాక్స్ కొంటాను? ఇలాంటివన్నీ అవకాశం ఉన్నప్పుడల్లా మీకు చెప్తుంటానని చెప్పాను కదా! ఇక మీదట వస్తుంటాయి. సో 16 తారీఖు నాకు ట్రేడింగ్ చేయడం అవ్వలేదండి. 17 తారీఖు నుంచి మాట్లాడదాం. అండ్ ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉండొచ్చండి. ఇప్పుడు సడెన్‌గా నేను ట్రేడింగ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అని చెప్పి. 3 రీజన్స్ ఉన్నాయండి. 3 చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మాట్లాడదాం. జనరల్‌గా 90% ఆఫ్ ద టైమ్ నేను 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడ్ చేస్తుంటానండి. కానీ ఇప్పుడు కొత్తగా పెట్టుకున్న రూల్ ఏంటి అంటే మార్నింగ్ 12 లోపు నా ట్రేడింగ్ కంప్లీట్ అయిపోవాలి. మాక్సిమం లంచ్ బ్రేక్ 1:30 కల్లా కంప్లీట్ అయిపోవాలి ట్రేడింగ్. సో అందువల్ల ఆపర్చునిటీస్ కొంచెం తొందరగా రావడానికి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకైతే నేను వెళ్తున్నాను. సో ఇప్పుడు 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకైతే వెళ్తున్నానండి. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చూస్తున్నారు. కానీ ఇప్పుడు నేను చూపిస్తున్నది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమేనండి. ఇది ప్రీవియస్ వీక్‌లో నేను ఏం ట్రేడింగ్ చేశాననేది మీకు చెప్పడానికి మాత్రమే. ఎక్కడ కూడా బై సెల్ రికమెండేషన్స్ ఇవ్వట్లేదు. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద గమనిస్తే నేను జనరల్‌గా ప్రీవియస్ వీక్ కూడా చెప్పానండి. నేను కొత్త స్ట్రాటజీలు, పీహెచ్‌డీలు చేయలేదు. క్లియర్‌గా మన చార్ట్‌లో కనిపించే చార్ట్ ప్యాటర్న్స్ గాని, లేదు అంటే క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్స్ గాని, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యూజ్ చేసి ట్రేడ్ చేస్తుంటాను. సో 17 తారీఖు ఆల్మోస్ట్ నాకు ఇమ్మీడియేట్‌గా ఇన్‌సైడ్ బార్ క్యాండిల్‌స్టిక్ అయితే మనకు ఫార్మ్ అయింది. సో ఇమ్మీడియేట్‌గా ఈ రేంజ్ బ్రేక్‌ఔట్ నేను ట్రేడింగ్ చేశానండి. 17 తారీఖు ఈజీగానే ప్రాఫిట్ వచ్చేసింది నాకు. నేనిక్కడ ఇంపార్టెంట్‌గా ఒక విషయం చెప్తున్నానండి. స్ట్రాటజీలు అంటే ఏవో ఉంటాయనుకోవద్దు. రెగ్యులర్‌గా మనం యూజ్ చేసేవే. ఎప్పుడు ఎలా యూజ్ చేస్తున్నానో మీకు క్లియర్‌గా చెప్తానండి. జనరల్‌గా ఇలాంటి వీడియోస్ చూస్తున్నప్పుడు ఇంకేదో కొత్తది చెప్తాం అనుకోని చాలా మంది ఇంట్రెస్టింగ్‌గా చూస్తారు. ఇది మాకు తెలుసులే అనుకుంటారండి. కానీ ఎప్పుడు ఏ స్ట్రాటజీ ఎలా యూజ్ చేస్తున్నాను, ఏ స్ట్రాటజీ వాడి నేను నష్టాలు చూసాను, అందులో నుంచి రికవరీ ఎలా అయ్యాను, ఇవన్నీ మాట్లాడతాను. సో 17 తారీఖు ట్రేడింగ్ ఇంత సింపుల్ గా అయిపోయిందండి. పెద్దగా కష్టపడలేదు కూడా నేను. సో ఇప్పుడు 18 తారీఖు గురించి మాట్లాడదామండి. ఈ 18 తారీఖు నిజంగా నేను నరకం చూశానండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ కనుక లేకపోయి ఉంటే ఇక్కడ 99% ఆఫ్ ద పీపుల్ ఇలా ట్రేడింగ్ చేస్తే డబ్బులు పోగొట్టుకుంటారు. బట్ నేను ఎలా రికవర్ అయ్యానో ఒకసారి మాట్లాడదాం చూడండి. అయితే మీకు ఇందాక చెప్పాను కదా, అసలు సడన్ గా నేను ట్రేడింగ్ గురించి మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నాను అని చెప్పి. నేను ఈ ట్రేడింగ్ గురించి సీరియస్ గా మాట్లాడడానికి 3 కారణాల్లో ఫస్ట్‌ది, నాతో కొంతమంది మాట్లాడండి. వారానికి మేమే 5,000, 6,000 సంపాదిస్తున్నాం. నువ్వేమీ సంపాదించట్లేదా అని చెప్పి. సో నేనేం సంపాదిస్తున్నానో చూపించడానికి చేస్తున్నానండి. ఇదేమి రివెంజ్ కోసం కాదు. అండ్ ఈ క్వశ్చన్ ఇప్పుడే కాదండి, స్టార్టింగ్ నుంచి ఉంది. యాక్చువల్ గా నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసింది 2008లో. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ట్రేడింగ్ గురించి అడుగుతూనే ఉన్నారు. నేను చెప్పాల్సింది చెప్తూనే ఉన్నా. చూపించాల్సింది చూపించాను కూడా. నా అకౌంట్ స్టేట్మెంట్ అవ్వచ్చు, పోర్ట్ఫోలియో అవ్వచ్చు అని చూపిస్తూనే ఉన్నాను. బట్ స్టిల్ ఇంకా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆన్సర్ చేద్దామండి. తొందర లేదు. నేను ఎవరికి రెస్పాన్సిబుల్ కాదు కదా. జస్ట్ నేను ఏం చేస్తున్నాను, ట్రేడింగ్ చేస్తే చూపిస్తాను, లేదంటే లేదు. సో ఇప్పుడు 18 తారీఖున నేను ఏ స్ట్రాటజీ వాడానని చెప్తాను చూడండి. ఫస్ట్ మనకి గ్యాప్ అప్ అయితే అయిందండి. ప్రీవియస్ గా ముందు రోజు కూడా మనకి మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి. అండ్ ఆ పాజిటివ్నెస్ కంటిన్యూ అయింది ఇక్కడ. సో అందువల్ల గ్యాప్ అప్ అయింది. ఎప్పుడైతే గ్యాప్ అప్ అయ్యి ఇమీడియట్ గా నెక్స్ట్ క్యాండిల్స్ లేదంటే కొంత కన్సోలిడేషన్ చూస్తామో ఆ బ్రేక్అవుట్ ట్రేడింగ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ ఏమైందండి క్లియర్ గా. సో ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఆల్మోస్ట్ నాకు ఇమీడియట్ గా క్యాండిల్ కొంచెం వెనక్కి రావడం, లేదు అంటే అక్కడ కన్సల్టేషన్ అవ్వడం, బ్రేక్అవుట్ ట్రేడింగ్ చేయడానికి ట్రై చేశానండి. ఇక్కడ బ్రేక్అవుట్ అయితే అయింది. ఆల్మోస్ట్ 9:45కి బ్రేక్అవుట్ అయింది. కానీ ఇక్కడ ఏం జరిగింది చూడండి ఒకసారి. నేను డీల్ ఓపెన్ చేసిన తర్వాత పైకి ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి వెనక్కి వచ్చేసిందండి. సో ఎగ్జిస్టింగ్ ఏదైతే పొజిషన్ నేను ఎంటర్ అయ్యానో అక్కడ చాలా లాస్ వచ్చింది. అండ్ ఈ లాస్ ని కవర్ చేయడానికి అడ్జస్ట్మెంట్లు చేస్తూనే వచ్చానండి. అడ్జస్ట్మెంట్లు అంటే చాలా మంది నేను స్ట్రాటజీలో స్ట్రాంగ్ లో చేశాను అనుకుంటారు. కాదండి, నేను వాటిని కూడా యూస్ చేస్తాను. ఎప్పుడు యూస్ చేస్తానంటే క్లియర్ గా మార్కెట్ లో హెవీ ఫ్లక్చుయేషన్స్ ఉంటే ఇమ్మీడియట్ గా పొజిషన్ ఎగ్జిట్ అవ్వకుండా ఫస్ట్ ఆపోజిట్ గా నేను ట్రేడ్ ఓపెన్ చేస్తాను. అయితే స్ట్రాంగిల్ గానీ స్ట్రాటిల్ గానీ వేస్తానండి. ఇక్కడ అదే పని జరిగింది. సో ఎప్పుడైతే స్ట్రాటిల్ స్ట్రాంగిల్ కింద కన్వర్ట్ చేస్తామో డైరెక్షనల్ ట్రేడ్ ని, ఇమీడియట్ గా మనకి ఏమవుతుంది, లాస్ పెరగడం ఫస్ట్ ఆగుతుంది. వన్స్ స్ట్రాటిల్ స్ట్రాంగిల్ చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ అయితే చేయడం స్టార్ట్ చేశాను. బట్ ఎంత చేసినా కూడా కంట్రోల్ అయితే చేయలేకపోయానండి. నేను ముందు చెప్పాను కదండి, 18వ తారీఖు రోజు ఆల్మోస్ట్ కొత్త వాళ్ళు అయితే లాస్ గ్యారంటీ బుక్ చేస్తారండి. నేను గొప్పగా చెప్పట్లేదు, మీకు చూస్తే అర్థమవుతుందండి. ఈ రోజు 18వ తారీఖు ఆల్మోస్ట్ 55 ట్రేడ్స్ దగ్గరగా తీసుకున్నానండి నేను. 18వ తారీఖు ఎంత ప్రాఫిట్ వచ్చిందో, ఎంత లాస్ రికవర్ అయిందో అంతా పోయిందండి. అంతా కూడా బ్రోకరేజ్ కింద వెళ్ళిపోయింది. చూపిస్తాను ఆ ట్రేడ్స్ ఏం చేశాను, ఎన్ని వచ్చాయి ఏంటి అని చూపిస్తాను, జాగ్రత్త చూడండి. సో ఓవరాల్ గా మార్కెట్లు వెనక్కి వచ్చాయి కదండి. ఇక్కడ దీన్ని రికవర్ చేయడం కష్టపడ్డాను. మార్కెట్లు మళ్ళీ బ్రేక్అవుట్ కి వెళ్ళిన తర్వాత ట్రేడ్ చేస్తే ఇక్కడ కూడా చాలా సార్లు మనకి పైకి వెళ్ళడం కిందకి ఇబ్బంది పెట్టాయండి. మొత్తానికి డీల్ అయితే క్లోజ్ చేశాను, పాజిటివ్ గానే క్లోజ్ చేశానండి. అయితే ఇక్కడ
లాస్ లేకుండా కవర్ చేసుకొని బయటకు వచ్చాను. ఎందుకంటే అప్పటికి ఆల్మోస్ట్ 1 గంట అయిపోయిందనమాట. సో ఈ టైంలో అడ్జస్ట్మెంట్లు చేస్తున్నప్పుడు వచ్చిన లాస్ గానీ, లేదంటే ఇనిషియల్ గా లాస్ ని కవర్ చేయడానికి చేసిన ఓపెన్ పొజిషన్స్ గానీ, వీటన్నిటికీ బ్రోకరేజ్ తినేసి మొత్తంగా ఏంటంటే 1 గంట వరకు ఈ డీల్ ఈ రేంజ్ మొత్తాన్ని నేను ట్రేడింగ్ చేస్తే ఫైనల్ గా 1 గంట అప్పుడు నాకు బ్రేక్ ఈవెన్ కి వచ్చానండి. సో ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ చూడండి. మీకు క్లియర్ గా మీరు లాగిన్ అయిన ప్రతిసారి నేను చూస్తుంటానండి, మీరు కూడా చూస్తుంటారు. 10 మందిలో 9 మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారండి. కానీ నాకు కనపడిన ప్రతి 100 మందిలో 90 మంది నన్ను అడుగుతున్నారు, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, మేమే సంపాదిస్తున్నాము అని చెప్పి. అండ్ బ్రోకరేజ్ గురించి మాట్లాడడం చూసారా? కనిపిస్తున్న ఇమేజ్ లో లాస్ట్ పాయింట్ ఒకసారి చదవండి. ఆల్మోస్ట్ వచ్చిన ప్రాఫిట్ లో 50% వరకు బ్రోకరేజ్ వెళ్ళిపోతుందట ఆ సంపాదించిన వాళ్ళకు కూడా. ఈ కేటగిరీలో ఇవాళ నేను పడ్డానండి. అండ్ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరైతే నన్ను అడుగుతున్నారో నేను వాళ్ళని చాలా రెస్పెక్ట్ గా ఆన్సర్ చేస్తున్నానండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకోండి. మీరు ట్రేడింగ్ చేస్తున్నారు కాదనట్లేదు, కానీ ప్రాఫిటబుల్ గా ఉన్నారా? అసలు ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ మీద మార్కెట్ లో ఎంత మ్యానిపులేషన్ జరిగిందో మీకు తెలుసా? అసలు ఇప్పుడు ట్రేడింగ్ అంటే పరిస్థితి ఎలా ఉందంటే జనాలు జడిసిపోతున్నారు. మార్కెట్ లో అందరూ భయపడిన దగ్గరే మనం డబ్బులు సంపాదించడానికి అవకాశం వస్తుందండి ఈ ట్రేడింగ్. అందుకే ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఇండియా మొత్తం ఆప్షన్స్ ట్రేడింగ్ ఒక పిచ్ అయితే మొదలైందండి. అందరూ కూడా మాకు తెలుసు అనుకుని భ్రమలో డబ్బులు పోగొట్టుకున్నారా లేదా? ఆ టైంలో నేనైతే కాస్త ప్రశాంతంగా ఉన్నా. ఈవెన్ నా పోర్ట్ఫోలియో ఫస్ట్ టైం చూపించినప్పుడు కామెంట్ సెక్షన్ లో కూడా చాలా మంది అడిగారండి, మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ ఎందుకు చేయట్లేదని. నేను చేయట్లేదు కాదండి, మార్కెట్ లో మ్యానిపులేషన్ జరిగేది. ఎందుకంటే యూట్యూబ్ లో వీడియోలు చేస్తుంటాం కదా, మీరు ఆప్షన్స్ గురించి చెప్పండి మీకు డబ్బులు ఇస్తాము అని, ఇలా ఎన్ని ఆఫర్లు వస్తాయో తెలుసా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆల్మోస్ట్ ఆప్షన్స్ ట్రేడింగ్ గురించి ఇండియా మొత్తం ఒకేసారి అంత క్రేజ్ ఎలా వస్తుందండి? అందరూ ఒకేసారి ఆప్షన్స్ ట్రేడింగ్ మీద ఎందుకు పడ్డారు? అండ్ అలాగే ఇప్పుడు ఐపీఓస్ మీద ఎంత క్రేజ్ నడుస్తుంది, ఇవన్నీ కూడా ఒక మ్యానిపులేషన్ అండి. యూట్యూబ్ లో మీరు చూస్తున్న వీడియోలు తప్పు కాదు, మీరు నేర్చుకున్న స్ట్రాటజీలు తప్పు కాదు, కానీ అవి ఉపయోగించే పద్ధతి, ఉపయోగించే విధానం, ఉపయోగించే టైం కరెక్ట్ కాదు. సో వీటన్నిటిని అడ్రస్ చేయడానికి ఇప్పుడు నేను ట్రేడింగ్ ఏదో చేస్తున్నానండి, మీకు అన్ని చూపిస్తాను కూడా. ఇక 19వ తారీఖు గురించి మాట్లాడదామండి. 19వ తారీఖు అగైన్ ఇన్సైడ్ బార్ ఫామ్ అయింది. ఈ ఇన్సైడ్ బార్ తాలూకా బ్రేక్ డౌన్ నేను ట్రేడింగ్ చేశాను. ఈజీగా ప్రాఫిట్ అయితే వచ్చేసిందండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ గమనించండి, నేను ప్రతిరోజు ఉదయం 9 నుంచి ఆల్మోస్ట్ 12 వరకు మాత్రమే ట్రేడింగ్ చేస్తానండి. ఎందుకంటే మధ్యాహ్నం కల్లా కాస్త లంచ్, ఇంట్లో టైం స్పెండ్ చేయడం, మళ్ళీ సాయంత్రం కల్లా వీడియో చేయడం, ఇవన్నీ ఉంటాయి కదా. సో ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఉదయం నుంచి మధ్యాహ్నం 12 మాక్సిమం 1 గంటలో మాత్రమే నేను ట్రేడింగ్ చేస్తున్నాను. సో అందువల్ల నేను ఉపయోగించే స్ట్రాటజీలు, ట్రేడింగ్ చేసే విధానం అన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ డే 20వ తారీఖు అండి. 20వ తారీఖు ట్రేడింగ్ ఆల్మోస్ట్ నా రూల్స్ ఎగనెస్ట్ గా వెళ్ళి మరి ట్రేడింగ్ చేశాను. కాకపోతే చాలా ఈజీగా ట్రేడింగ్ అయిపోయిందండి. ఎలా ట్రేడింగ్ చేస్తాను చూస్తాను చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ మనకి పెద్ద క్యాండిల్ ఫామ్ అయిందండి. నెక్స్ట్ మనకి ఒక ఇండెక్స్ క్యాండిల్ ఫామ్ అయింది. మూడో క్యాండిల్ గమనించండి, ఒక ఇన్సైడ్ బార్ వచ్చింది. సో ఈ ఇన్సైడ్ బార్ తలక బ్రేక్అవుట్ నేను ట్రేడింగ్ చేయడానికి ట్రై చేశాను. ఇమీడియట్ గా ఆల్మోస్ట్ నాకు రోజులో టార్గెట్ లో ఒక ½ ప్రాఫిట్ వచ్చిందండి. ఇమీడియట్ గా మార్కెట్ నెగిటివ్ రావడం స్టార్ట్ అయ్యాయి. నా ప్రాఫిట్స్ ని లాక్ చేసుకున్నా. ఎప్పుడైతే ఇక్కడ వచ్చిన ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ బార్ ఉందో, ఆల్మోస్ట్ ఇది చూడండి, ఇన్సైడ్ బార్ తాలూకా క్లోజింగ్ రేంజ్ కన్నా కిందకు వచ్చేసింది అండ్ హాఫ్ ఆఫ్ ద క్యాండిల్ కన్నా కింద క్లోజ్ అయింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను స్పీడ్ గా చెప్పాను అనిపిస్తే 1-2 సార్లు చూడండి, మీకు స్ట్రాటజీ అర్థమవుతుందండి. చాలా మంది ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ చేస్తారు, రేంజ్ బ్రేక్అవుట్ అవగానే ట్రేడింగ్ చేస్తారండి, స్టాప్ లాస్ హిట్ అవుతుందని వదిలేస్తారు. నేను ఏం చేశానండి, ప్రాఫిట్స్ బుక్ చేశానండి. ఫస్ట్ ఎప్పుడైతే క్యాండిల్ ఇన్సైడ్ బార్ రేంజ్ లోకి ఆల్మోస్ట్ సగం కన్నా కిందకు వచ్చిందో, నేను ఏం చేశాను, నెగిటివ్ సైడ్ కూడా వెళ్ళానండి. నెగిటివ్ సైడ్ వెళ్ళగానే రిమైనింగ్ డే ప్రాఫిట్ కూడా నాకు వచ్చేసాయి. సో ఇప్పుడు చెప్పండి, జనరల్ గా వీడియోస్ లో మీరు ట్రేడింగ్ ఈ విధంగా చేయాలంటే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవుతుంది మనందరికి. కానీ నేను ఏం చేశానండి, ఇంట్రాడే ట్రేడింగ్ లో ఇలాగ ఎవరైతే ఇనిషియల్ గా వస్తున్న స్ట్రాటజీలో మార్పుల్ని అధిగమిస్తారో వాళ్ళకి సక్సెస్ రేట్ పెరుగుతుందండి. ఇవాళ మొన్న లాస్ లో ఉండాల్సిన దాన్ని ప్రాఫిట్ లోకి ఎలా తీసుకొచ్చానో, ఇక్కడ లాస్ అయిపోవాల్సిన దాంట్లో నుంచి ప్రాఫిట్ లోకి ఎలా మారానో, రెండిట్లోనే ఒకటే నిర్ణయం కనిపిస్తుంది. ఏంటి, స్పాంటేనియస్ గా మనం డెసిషన్స్ తీసుకోగలగాలి ఇంటర్డే ట్రేడింగ్ లో. అండ్ ఇప్పుడు నేను చెప్పే మూడో అతిపెద్ద పాయింట్ జాగ్రత్తగా వినండి. యూట్యూబ్ లో మీరు అందరూ స్ట్రాటజీలు చూస్తారండి, అవన్నీ కరెక్టే, ఆ స్ట్రాటజీలన్నీ మీకు వచ్చినట్టే, మీకు అర్థమైనట్టే. కానీ డబ్బులు సంపాదించగలుగుతున్నారా? పోగొట్టుకుంటున్నారండి. ప్రాఫిటబుల్ గా ఉండగలుగుతున్నారా? కష్టం అవుతుందండి. ఇక్కడ నేను డబ్బులు సంపాదిస్తున్నాను అని చెప్పట్లేదు, నేను ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ని మాత్రమే. నేను ఎక్స్పర్ట్ని, నేను చెప్పిందే కరెక్ట్, ఇది వస్తే చాలు ఇంక మీకు కంటిన్యూస్ గా డబ్బులు వస్తాయని నేను చెప్పట్లేదండి. ఒక స్ట్రాటజీని టైంకి, పరిస్థితిని బట్టి ఎలాగ నేను మార్చుకుంటున్నాను అనేది మీకు చెప్తున్నాను నేను. మీరు ఎంతమంది స్ట్రాటజీలు చూసినా, ఈవెన్ నేను చెప్పిన స్ట్రాటజీలు చూసినా టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ లాగా ఖచ్చితంగా అలాగే జరగకపోవచ్చు. మార్కెట్ లో జరగదు కదండి, అలా జరిగితే ఇంకేమైనా ఉందా? సో నేను నా లైవ్ ట్రేడింగ్ మీకు చూపిస్తుంటానండి. టెలిగ్రామ్ గ్రూప్ లో చూస్తున్నారా, నేను ఏ లెవెల్ అబ్జర్వ్ చేస్తాను, మార్కెట్లు ఎక్కడ మారుతున్నాయి,
ఇలాంటివన్నీ అప్డేట్స్ ఇస్తున్నానా లేదా? ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ అప్డేట్స్ నేను గ్రూప్‌లో ఇచ్చినవేనండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్డేట్స్ ఫాలో అవుదాం అనుకుంటే గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి హాయ్ అని మెసేజ్ పెడితే మీకు రిప్లైలో లింక్ వస్తుంది. జాయిన్ అవ్వచ్చు. సో, మీరు చూస్తున్న స్ట్రాటజీలు గాని, అప్లై చేస్తున్న స్ట్రాటజీలు గాని మీ ట్రేడింగ్ నాలెడ్జ్ పెరుగుతుంది అనుకుంటున్నారండి. ఇంప్రూవ్ అయిపోతుంది ట్రేడింగ్ అనుకుంటున్నారు. కానీ ఒక్కటి ఆలోచించండి. ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద వీక్, ఎండ్ ఆఫ్ ద ఇయర్ డబ్బులు సంపాదిస్తున్నారా? అది ఆలోచించండి. ప్రాఫిటబుల్‌గా ఉంటున్నారా? అది ఆలోచించండి. ఈవెన్ నేను కూడా డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటానండి ట్రేడింగ్‌లో. కానీ నేను మార్కెట్‌లో సర్వైవ్ అవుతున్నానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూ. 1,00,000 పెట్టి ట్రేడింగ్ చేస్తే ఓ 50,000 లాస్ రాగానే అమ్మ నాకొద్దురా బాబు అనో, లేదు అంటే పూర్తిగా రూ. 1,00,000 పోగొట్టి మరో 2,00,000 అప్పు చేసి ఇలాగ ట్రేడింగ్ చేసే వాళ్ళందరూ డబ్బులు పోగొట్టుకొని వదిలేస్తారండి ట్రేడింగ్‌ని. నేను అలా కాదు. డిసిప్లైన్డ్‌గా నేను నేర్చుకున్న స్ట్రాటజీ‌లని అలాగే అప్లై చేస్తాను. ఎక్కువ డబ్బులు పోతున్నప్పుడు కాస్త గ్యాప్ తీసుకుంటాను. ఓవరాల్‌గా మార్కెట్‌లో సర్వైవ్ అవుతున్నాను. మీకు తెలుసా అండి? నాతో పాటు మా ఫ్యామిలీలో ట్రేడింగ్ చేసేవాళ్ళు చాలా మంది ట్రేడింగ్ ఆపేశారు. నేను ఎవరి దగ్గర ట్రేడింగ్ నేర్చుకున్నానో, ఎవరి దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ చేయడం నేర్చుకున్నానో, కొంతమంది మాత్రమే చేస్తున్నారు ఇప్పటికి. మిగిలిన వాళ్ళందరూ మానేశారు మా ఫ్యామిలీలో. కారణం ఏంటి వాళ్ళందరూ పోవడానికి? ఇలాగా తొందరపాటుతనంతో ట్రేడింగ్ చేయడమే. నేను నాకు తెలిసినంత వరకు ఉన్న విషయాన్ని జాగ్రత్తగా ఉపయోగిస్తూ సర్వైవ్ అవుతున్నా మార్కెట్‌లో. ఈవెన్ నా పోర్ట్‌ఫోలియో గురించి కూడా మీకు చెప్తానండి నెక్స్ట్. ఫస్ట్ ఓవరాల్‌గా ఈ వీక్‌లో ఎంత సంపాదించానో ఇప్పుడు చూద్దాం. సో, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చండి క్లియర్‌గా ఈ వీక్‌లో నేను 5 రోజులకి 4 రోజులు ట్రేడింగ్ చేశానండి. ఇందులో నాకొచ్చింది ఆల్‌మోస్ట్ రూ. 7,300. అయితే ఇందులో బ్రోకరేజెసే ఆల్‌మోస్ట్ 50% వరకు పోయాయండి. నాకు 50% మిగిలింది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదండీ! ఆల్‌మోస్ట్ వచ్చిన ప్రాఫిట్‌లో 50% వరకు బ్రోకరేజే ఎళ్ళిపోతుంది. అండ్ ఏప్రిల్ 1 నుంచి ఈ బ్రోకరేజ్ ఇంకో 50% పెరగడానికి ఛాన్స్ ఉందట. మనందరికీ తెలుసు రీసెంట్‌గా మన ఎఫ్ఎం గారు ఆప్షన్స్ ట్రేడింగ్ అయితే 50% పెంచారు. అదే ఫ్యూచర్స్‌కి అయితే 150% పెంచారు. సో, ఫ్యూచర్స్ ట్రేడింగ్ చాలా మంది చేయడం కష్టమవుతుంది. బట్ ఆప్షన్స్ ట్రేడింగ్‌కి స్టిల్ ఇంకా మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. ఇక్కడ మళ్ళీ చెప్తున్నానండి. సర్వైవల్ గేమ్ మనం ట్రేడింగ్‌లో నేర్చుకోవాలి. సో, ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే ఇది ఎంత పర్సెంట్ నా అకౌంట్‌కి? నా అకౌంట్‌లో ట్రేడింగ్ కోసం నేను యూజ్ చేస్తున్న అమౌంట్ ఫ్రెష్‌గా వేశానండి. ఒక 3,50,000 వరకు నేను వేశాను. ఉన్న అమౌంట్ అంతా కలిపి 3,75,000 వరకు అయింది. సో, ఆల్‌మోస్ట్ 1% అయితే నాకు ఈ వీక్ వచ్చిందండి. వారానికి 3,000 వచ్చిందనే వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. వారానికి 3,000 చొప్పున సంవత్సరం వరకు వచ్చేస్తుంది లెక్క పెట్టే వాళ్ళ సంగతి కూడా పక్కన పెట్టండి. ఎందుకంటే నేను కిందటిసారి చాలా క్లియర్‌గా చెప్పాను. ట్రేడింగ్ అనేది రోజు చేయాల్సిన పని కాదు. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే 9 నుంచి 3 లోపు 3:30 లోపు ట్రేడింగ్ కంప్లీట్ చేయాలి. అంతేగాని ప్రతిరోజు ట్రేడింగ్ చేయాలని లేదు. నాకు అవకాశం ఉంటే ట్రేడింగ్ చేస్తాను. చేస్తే కంపల్సరీగా మీకు అప్డేట్ ఇస్తాను. వారం వారం ఏం జరిగిందో చెప్తానండి. అంతేగాని ఈ వీక్ ఇంతొచ్చింది, నెక్స్ట్ వీక్ ఇంతొస్తుంది, సంవత్సరం తర్వాత వీడు ఇంత సంపాదించేస్తాడు. ఇలాంటి లెక్కలు లెక్క పెట్టకండి. అండ్ చాలా మందికి హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయండి ట్రేడింగ్ మీద. 1,00,000 పెడితే 1,00,000 వచ్చేయాలి. ఎలా వస్తాయండి? రావు. నేను జెన్యూన్‌గా చెప్తున్నానండి. వారానికి 4%, 5%, 6% లేదంటే ఆప్షన్స్ బయింగ్ మీకు చూపిస్తాను చూడండి. నెక్స్ట్ నేను బ్రోకరేజ్ గురించి చెప్పాను కదా! ఒక రోజులో ఆల్‌మోస్ట్ ఈ 3,600 బ్రోకరేజ్ మీరు చూస్తున్నారు కదండీ! ఇందులో రూ. 2,000 బ్రోకరేజ్ ఒకే రోజు కట్టాను నేను. 55 ట్రేడ్స్ తీసుకున్నానండి దగ్గరగా. ఆ రోజు ఏం జరిగిందో మీకు చెప్పాలి. సో, ఈ వీక్ ఇంతొచ్చింది కనుక ప్రతి వీక్ ఇలాగే వస్తుందనుకోవడం తప్పు. ఒక్కొక్క వీక్ కాదండి. ఒక్కొక్క మంత్, ఒక్కొక్క ఇయరే లాసుల్లో ఉంటూ ఉంటాం. బట్ ట్రేడింగ్ అనేది ఒక సర్వైవల్ గేమ్. ఒక్క స్ట్రాటజీతో మేము ట్రేడింగ్ చేసేస్తాము. ఒక్క స్ట్రాటజీ వస్తే చాలు మాకు డబ్బులు సంపాదించేస్తాం. ఒక స్ట్రాటజీ వస్తే చాలు మేము ఉద్యోగాలు మానేసి ఎళ్ళిపోతాం. ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. ఇవి జరిగే పనులు కావు. సో, ఇప్పుడు ఏ రోజైతే నాకు బ్రోకరేజ్ విపరీతంగా పడిందో మంచి లాస్‌లోంచి ఇంకా మంచి ప్రాఫిట్‌లోకైతే కన్వర్ట్ అయ్యానండి. సో, ఈ ట్రేడ్స్ కనుక మీరు చూస్తే ఆల్‌మోస్ట్ 18వ తారీఖు రోజు 55 ట్రేడ్స్ తీసుకున్నానండి. గమనించారా? 55 ట్రేడ్స్ ఒకే రోజు తీసుకోవాల్సొచ్చింది. ఈ ఒక్క రోజే ఆల్‌మోస్ట్ దగ్గరగా 1,900-2,000 రూపీస్ బ్రోకరేజ్ అయితే పే చేశాను నేను. మరి ఈ 18వ తారీఖు ఎంత ప్రాఫిట్ వచ్చిందో తెలుసా నాకు? 2,000 వచ్చిందండి ప్రాఫిట్ దగ్గరగా. 17వ తారీఖు ఆల్‌మోస్ట్ 2,300 వచ్చిందండి. 18వ తారీఖు రూ. 2,057 వచ్చింది. 19వ తారీఖు రూ. 1,100 వచ్చింది. అండ్ ఫైనల్‌గా 20వ తారీఖు రూ. 1,880 వచ్చిందండి. ఇదంతా కూడా పర్ డే నాట్ ఈవెన్ 1% నేను టార్గెట్ చేయట్లేదు. నాకు కావాల్సిందల్లా రూ. 3,500 అంటే నా క్యాపిటల్‌లో 1% 1 వీక్‌కి నేను టార్గెట్ కూడా చేయట్లేదండి. ఎంతొస్తే అంత. బట్ బ్రోకరేజెస్ బాగా ఎక్కువున్నాయి కనుక మినిమమ్ 700, రూ. 1,000 సంపాదించడానికి చూస్తున్నా. ఆ మీద ప్రాఫిట్‌లు బుక్ చేసుకుంటూ వాటిని ఫాలో అప్ చేస్తున్నాను అంతే. ఇక్కడ నేనేదో బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టలేదండి. నేను పీహెచ్‌డీలు చేయలేదు. అన్నీ సింపుల్ స్ట్రాటజీస్. కాకపోతే ఏంటంటే మార్కెట్‌లో పరిస్థితికి అనుగుణంగా నేను ఎలాగ మారుతున్నాననేది మీకు తెలియాలి. ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఎస్పెషల్లీ డబ్బులు పోగొట్టుకునే ప్రతి ఒక్కళ్ళకి తెలియాల్సిందేంటంటే స్ట్రాటజీ తెలియడం అసలు సమస్య కాదు. స్ట్రాటజీ తెలుసుకోవడం చాలా ఈజీ అండి. స్ట్రాటజీతో ట్రేడింగ్ చేయడం కూడా చాలా ఈజీ. కానీ కన్సిస్టెంట్‌గా ప్రాఫిటబుల్‌గా ఉండడం అనేది
ఒక స్కిల్. ఆ స్కిల్ డెవలప్ అవ్వడానికి టైం పడుతుందండి. నాకు తెలుసు స్ట్రాటజీ, నాకు తెలుసు అని మార్కెట్ అయిపోయిన తర్వాత చార్ట్‌లు చూసి మాత్రం అస్సలు స్ట్రాటజీ‌లని బ్యాక్ టెస్ట్ చేయొద్దండి. నేనిచ్చే బెస్ట్ అడ్వైస్ ఏంటంటే 5,000తోనో, 10,000తోనో మాత్రమే ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను చేస్తున్నదంతా కూడా ఆప్షన్ సెల్లింగ్. అండ్ మీకు ఇంకో విషయం ఇంపార్టెంట్‌గా చెప్పాలండి. ఆప్షన్ సెల్లింగ్ అంటే ఆప్షన్ సెల్లింగే చేయాలని లేదండి. ఆప్షన్ బయింగ్ కూడా నేను చేస్తాను. ఎప్పుడైతే తక్కువ టైంలో నా లాస్‌ని రికవర్ అవ్వడానికి మంచి స్ట్రాంగ్ సెటప్స్ వస్తాయో అలాంటి రోజుల్లో ఆప్షన్ బయింగ్ చేసి నేను బయటపడతానండి. ఇవాళ ఆల్‌మోస్ట్ అంటే ఇక్కడ మార్చ్ 18థ్ తారీఖు నేను లాస్ రికవర్ అయ్యానంటే కారణం ఆప్షన్ బయింగ్. చాలా మందేంటంటే ఆప్షన్ బయింగ్ అంటే ఒక ఇలా తీసి పారేస్తుంటారండి. అస్సలు కాదు. ఆప్షన్ బయింగ్‌లో డబ్బులు సంపాదించే వాళ్ళు నిజంగా దమ్మున్నవాళ్ళు. మేము ఆప్షన్ సెల్లింగ్ చేస్తాము అని గొప్పగా చెప్పుకుంటారండి. తిటాడికే వాళ్ళు డబ్బులొస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఓవరాల్‌గా సేఫ్‌గా ఉంటారు. బట్ ఆప్షన్ బయింగ్ అలా కాదు. ఎక్కడ మొమెంటమ్ వస్తుందో అక్కడ పట్టుకోగలిగితేనే డబ్బులొస్తాయి. ఇది చాలా కష్టమైన గేము, స్కిల్ ఉన్న గేమ్ అండి. సో, ఇక నుంచి ప్రతి వారం నేను ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఏం చేశానని అప్డేట్ మనకు వీడియోస్‌లో వస్తాయండి. స్టాక్స్ అవ్వచ్చు, లేదు అంటే ఎఫ్ఎన్ఓ అవ్వచ్చు, లేదు అంటే ఇంకేమైనా అవ్వచ్చు. నా ఇన్వెస్ట్‌మెంట్ గాని, ట్రేడింగ్ గాని అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ నేనేం చేస్తున్నానో లైవ్ అప్డేట్స్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో వస్తాయండి. ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి హాయ్ అని పెడితే మీకు లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. నేను వీడియో స్పీడ్‌గా చెప్పాననిపిస్తే దయచేసి ఏమనుకోవద్దండి. ఒక్కసారి రివైండ్ చేసుకొని చూడండి. అండ్ నేను కొత్త విషయాలు ఏమి చెప్పట్లేదండి. ట్రేడింగ్‌లో పరిస్థితిని బట్టి ఎలాగ మార్చుకోవాలి స్ట్రాటజీ అనే దాన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇది చేస్తూనే ఉంటానండి. ఈ ప్రయత్నం మీకు నచ్చితే మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్‌తో ప్రతి వారం మీ ముందుకొస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇప్పుడు ఫైనల్‌గా నా పోర్ట్‌ఫోలియో గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ స్క్రీన్ మీద జాగ్రత్తగా పరిశీలించండి. నా పోర్ట్‌ఫోలియో ఏంటో మీకు అర్థమవుతుందండి. లాస్ట్ టైమ్ 1½ ఇయర్ బ్యాక్ నా పోర్ట్‌ఫోలియో ఎంతుందో అందులో 50% పడిపోయిందండి ఇప్పుడు మార్కెట్ ఫాల్‌లో. చాలా మంది అడుగుతున్నారు మీ పోర్ట్‌ఫోలియో ఏమైంది? ఇంకా కొంటారా ఏంటని? సో, జరిగిపోయింది ఎలాగా ఇంక వెనక్కి తీసుకురాలేమండి. ఇలా అయింది అని చెప్పడం వల్ల మీకు కలిసొచ్చేది ఏమీ లేదు. బట్ రేపటి నుంచే నేను ఏ స్టాక్ స్టడీ చేస్తున్నాను, లేదు అంటే ఎలాగ స్టడీ చేస్తున్నాను, ఇలాంటి కంప్లీట్ పిక్చర్ మీ ముందుకు తీసుకొస్తానండి. సో, రేపటి వీడియోలోనే నెక్స్ట్ ఇండియాలో ఒక బూమింగ్ బిజినెస్ గురించి మాట్లాడబోతున్నా. ఆ స్టాక్‌లున్నాయా? లేదు ఆ సెక్టార్ ఏంటి? ఆ సెక్టార్ ఎందుకు పెరగడానికి అవకాశం ఉంది? ఇలాంటివన్నీ డిస్కస్ చేద్దాం. ఇవి ప్రతి వారం వస్తుంటాయండి. మిస్ అవ్వకుండా చూడండి. సో, వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి అప్డేట్ మీకొస్తుంది. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.